సిఎంఆర్ యానివర్సరీ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్ ప్రతి 999 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్లు ఇద్దరిని మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అండ్ బలగం సినిమాలో క్లైమాక్స్లో ఆల్రెడీ మరి సార్ ఎలా పాడారు, ఆ క్లైమాక్స్ సీన్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు థియేటర్స్లో ఆ 15-20 మినిట్స్ ఎవరికి నోటమట మాట కూడా రాలేదు. అండ్ మన రియల్ లైఫ్లో మన ప్రతి ఒక్క ఇంట్లో కూడా జరిగే సిచ్యువేషన్, సన్నివేశానికి ఏదైతే జరిగిందో దానికి పాడిన పాట. సో మరి అతని మాటల ద్వారా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి దేని గురించి వచ్చారు ఏంటి అనేది మనం మాట్లాడదాం. సడన్గా మాకు కనిపించారు కాబట్టి అసలు హెల్త్ కూడా బాగాలేదని తెలిసింది, అసలు ఏంటి ఆరోగ్యం బాగాలేదు అనేది కూడా కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీకు ఎప్పటి నుండి అండి కళ్ళు ప్రాబ్లం ఉంది? నాకు షుగర్ బీపీ ఉన్నదమ్మా. సినిమా డైరెక్టర్ వేణు సారు మా దగ్గరకు వచ్చి పాటలు పాడించుకొని మమ్మల్ని సినిమాలో తీసుకున్నారు. మరి అక్కడ పాటలు పాడేటప్పుడు అప్పుడు మంచుకుంటుంది మనిషిని. పాటలు పాడినాం, సినిమా చేసినాం. అట్లా 2 రోజుల దాకా వాళ్ళు రమ్మన్నప్పుడల్లా పోయినాం. పోయి వచ్చినాక తర్వాత నాకు ఆరోగ్యం మంచిగా లేక బండి మీదకి వెళ్ళి కింద పడి ఈ రెక్క ఇరిగిపోయింది, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. షుగర్ వల్ల ఫస్ట్ సారి వచ్చి కరోనా వచ్చేట్లా కరోనా ఎఫెక్ట్ కిడ్నీలో పడి కొట్టేసింది. ఓట్లు ఇప్పుడు ఆరోగ్యం మంచిగా లేక ఈ 2 కిడ్నీలు పోయినాయి అని వరంగల్నే నాకు డయాలసిస్ నడుస్తుంది. ఆ సారు ఈ కిడ్నీలకు స్పెషలిస్ట్ మల్లేశం సార్. ఆ సార్ ఇక్కడికి హైదరాబాద్ పోయినట్టయితే మరి కండ్లా పడతలేవు కదా మొయిలి, నీ కండ్ల గురించి ఈ 10 ఆపరేషన్లు అయినాయమ్మ. నాకు నరాలు షుగర్ బీపీ ఉండుట్లా ఈ నరాలు దొరకక ఈ హాస్పిటల్నే మేము 4 ఆపరేషన్లు చేసిండు ఆ సారు, గుత్ప సారు. ఏ ఆపరేషన్ నాకు సెట్ కాలే, నరాలు దొరకక షుగర్ బీపీ లో షుగర్ అయ్యి లో బీపీ అయ్యి మొత్తానికి నరాలు సత్కైపోయి దొరకలే. మరి ఇప్పుడు చూద్దాం వాళ్ళ సార్ చూసి ఇక ఇక్కడ ఛాతీలు వేసిండు, ఛాతీలే నడుస్తుందమ్మా. డయాలసిస్ ఇక్కడ నడుస్తుంది, ఇది ఈడుంది ఇప్పుడు ఛాతీలు నడుస్తుంది. ఇది 6 నెలలు నడుస్తుందట, నడితే సంవత్సరం నడుస్తుందట. మరి ఇదంతా గుంజుతుంది, ఇన్ఫెక్షన్ అయితే మొత్తం శరీరం అంతా తిరుగుతుందట, బతకలేనట. ఈ బాధతో ఇక్కడికి వచ్చినామమ్మా, హాస్పిటల్కి వచ్చాము. ఈ కళ్ళు కనపడతలేవు, అయితే అందుకనే ఇక్కడ సారు మరి ఇక్కడికి రప్పిస్తే ఇక్కడికి వచ్చినాం. ఓ పాట పాడమంటే పాడినాము. ఇక మీరు చూద్దాం కనపడ్డారు. మా బాధలు ఇట్లున్నాయి, ఘోరమైన బాధలు ఉన్నా. ఈ 15 రోజుల కాంచి నాకు కళ్ళు కనపడతలేవు, మొత్తం చీకటి అయిపోయింది. నా కొడుకు నా భార్య ఉండేపాటికి నన్ను టైలెట్ పోవాలన్నా ఎటు బాధపడాలన్నా వాళ్ళే నన్ను రక్షిస్తాను అమ్మా. మీకు 15 రోజుల నుంచే కళ్ళు కనిపించట్లేదా? మీకు కళ్ళు కనిపిస్తలేవమ్మా. ఈ ఘోరమైన బాధలో ఉన్నాం తల్లి. ఇక పరీక్ష కానీ వచ్చాము వీడికి. అందరూ చెప్పారా బలగంలో సినిమాల్లో చాలా బాగుంది పాట అని, మీరు విన్నారా అవన్నీ? ఇక బలగం సినిమా తీసిన కాంచెలమ్మా, ఎప్పుడు మా పాటలు ఎప్పుడు స్టార్ట్ అయినాయో ఇక నిద్ర లేకుండా జనమంతా హైదరాబాదు ఇక్కడ ఈ దేశం అంతా ఉన్న వాళ్ళు చూసి సంతోషపడి వాళ్ళు ఫోన్లు చేస్తుంటే మాకు సంతోషం అనిపిస్తున్నది, ఎంతో ఆనందం అనిపిస్తున్నది. కానీ మాకు నిద్ర ఆకారం అయితే ఉంటుంది బాబా. మీరు సార్ భార్య ఇద్దరు కలిపి బలగం సినిమాలో పాడారు కదా? పాడామమ్మా, ఇద్దరం కలిసి పాడినాము. వేణు సార్కు నా తల ఉంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి, తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి, బలగాన్ని మరసినావా బాంధవల మరసినావా, నువ్వెక్కడెళ్ళినావు కుమరయ్యా, జ్ఞాపకాలు మరువామయ్యో కుమరయ్యా, నీవెక్కడెళ్ళినవయ్యా కుమరయ్యా, నీ జ్ఞాపకాలు మరువామయ్యో కుమరయ్యా, నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక పెద కొడుక ఐలయ్యా, ఐలయ్యా నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక పెద కొడుక ఐలయ్యా, ఐలయ్యా నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక చిన్న కొడుక మొయిలయ్యా, మొయిలన్నా నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక చిన్న కొడుక మొయిలన్నా, మొయిలన్నా నేనెళ్ళిపోతా ఉన్నా లచ్చవ్వా నా బిడ్డ, లచ్చవ్వా నా బిడ్డ నేనెళ్ళిపోతా ఉన్నా లచ్చవ్వా
నా బిడ్డల లచ్చవ్వ నన్నిచ్చిన దేవుడేమో నాకాకు పూజింపినాడు నాట ముగిసిందని నన్ను పైకి పిలిచినాడు కాశీకి పోయినా గాని నా కొడుకా కన్న తండ్రి రాడు నా కొడుకా. అంటే ఎంత అద్భుతంగా పాడారు అంటే మాకు ఆ క్లైమాక్స్ అలా కనిపిస్తుంది మా కంటికి ఇప్పటికీ కూడా. మీరు అంత గట్టిగా పాడుతుంటే నాకు భయం వేస్తుంది. అవునమ్మా, ఇక పాట మీద అదంతా అనిపించదు కదా, కళ. అసలు ఆరోగ్యం పరిస్థితి చూస్తే బాగాలేదు, మీరు నడవలేకపోతున్నారు, కిడ్నీలు ప్రాబ్లం ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, డయాలసిస్ అవుతుంది. అసలు ఇంత గట్టిగా ఇంత గొంతుకుతో ఎంత ప్రేమ పాట అంటే మీకు అంత ప్రాణమమ్మ, కళ అంటే అంత ప్రాణం. చిన్నప్పుడు నుంచి పాడి పాడి నా బ్రతుకు ఇలా అయిపోయిందమ్మ. పాట అంటే ఇష్టం, ఒకరు పాడుతుందంటే నోరు ఆగదు, పాడాలి. ఆ పాట ఎప్పుడు పాడాలి, ఆ పాట ఎప్పుడు పాడాలి, ఎవరన్నా పాడితే ఆ పాట ఎప్పుడు పాడాలి, ఎప్పటికీ ఆత్మలే ఉంటుంది మేడం. నా జీవితం వృత్తి లేదు, అయ్యో ఎట్లుంటాడో ఏమవుతుందో అని ఈ కళ్ళు చూత ఇంత కళ్ళు పోయిన కాంచి కుర్తీలు పడ్డేళ్ళకి సందం కొట్టుకుంటున్నాం మేడం. మా బతుకులు మంచిగా లేవు. ఎవరన్నా మాకు కళ్ళ గురించి చూస్తే సాయం చేయాలి, ఆ కళ్ళు ఆపరేషన్ గురించి చూస్తే మాకు ఎవరన్నా సాయం చేయాలి. ఏ దాతలైనా ఏ తండ్రులైనా మాకు సహాయం చేస్తే, ఆ సాయంతో నా కళ్ళు వచ్చేటట్టు మీరు సాయం చేస్తే మీ పేరు మా తలపైన పెట్టుకొని లోకమంతా చెప్పుకుంటాం. ఎన్నో జిల్లాలకు పేరు పోయినా మేము కళాకారులమే కానీ చాలా బీద వాళ్ళము, ఉండటానికి ఇల్లు లేక ఇంటి మీద జాబ్ వేసుకొని జీవిస్తున్నాం. చాలా బీద వాళ్ళము. మాకు సహాయం చేసే ధర్మదాతలు ఎవరైనా మాకు సహాయం చేయవచ్చు. తప్పకుండా. సో ఖచ్చితంగా కళ్ళు విషయంలో మీ ఆరోగ్యం కుదుటపడాలి అండ్ కళ్ళు విషయంలో కూడా ఎవరైనా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి, మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ చాలా జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. మరి అందరూ ఊర్లో అందరూ కూడా బాగా చెప్పారా మీ పాట గురించి? బాగా చెప్పారమ్మా. మొన్న మళ్ళీ వేణుసారు, బాలుసారు వాళ్ళందరూ మా ఊరికి దుగ్గొండికి వచ్చి ఎంతో సంతోషం చేసి అన్నాలు భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి ఒక ప్రబోజనం నడిపించినట్టు మా ఇంటి ముందు వేణుసారు. అతని దయతోని దేశమంతా మేము తెలిసిపోయాము. దేశమంతా ఎలుగుబెట్టిన ధర్మదాత మాకు వేణుసారు.